జగదంబ యాడికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి లైన్ అప్పుడు जय बोलो शिवलाल महाराज की तू चपड़ में लगाए क्या घर थी जय बोलो महाराज जी के सवारा या भगवान या संतलाल संत श्री श्री संत शिवलाल महाराज या बापू जी के दादा वरा सोबत रे गिरिजना विद्यार्थी संघम ऑफिस ओपन की देते हैं महाभोग भंडार कार्यक्रम कांको चिन्नदी चिन्नापाटो कार्यक्रम घाली तानी तारो जन्मदिन जरपले तर बाबू ये विद्यार्थी संघ में नाम कौन काम करने को उन शेरी सोबत रे तार जाते वासु कौन काय करने को उन शेरी संत घालन मजा करे सो भगवान वाला दिखे तो बाबू आन चला सर्वे सोबत లంబాడి గిరిజనుల కోసము హక్కుల కోసం కొట్లాడుతున్న సంఘాలకు మాత్రమే ఇవాళ మేము ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ సేవాలాల్ సేన అన్న మీరు మేము గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జయంతి చేసుకుంటున్నాం, మీరు రావాలని చెప్తే వాళ్ళు మనం చెప్పిన ఏదైతే ఇన్విటేషన్ ఉందో దాని ప్రకారం వాళ్ళు రావడం జరిగింది. కాబట్టి వారికి గట్టిగా చప్పట్లతో స్వాగతించాలి, ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీల కోసము హక్కుల కోసం కొట్లాడుతున్న బాంసెఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి నర్సింగ్రావు సారి గారు కూడా గట్టిగా సుస్వాగతం తెలియజేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఏదైతే సద్గురు సేవాలాల్ మహారాజ్ ఆనాడు లంబాడి బంజారా బిడ్డలు పాలకులు కావాలి, లంబాడి బంజారా బిడ్డలు బానిసలు కావద్దని చెప్పేసి ఆనాడు ఈ దేశం మొత్తం తిరుగుతూ లంబాడి జాతిని బంజారా జాతిని చైతన్యవంతం చేసిన చైతన్యమూర్తి ఇవాళ సద్గురు సేవాలాల్ మహారాజ్. ఇవాళ నేను సద్గురు సేవాలాల్ మహారాజ్ని దేవుడుగా ఎందుకు చూడనని చెప్తే, ఏదైనా ఒక వ్యక్తిని దేవుడుగా చూస్తే ఒక దేవుడైతే దానికి మనం పూజించాలి, ఒక దేవునికి నైవేద్యం సమర్పించాలి, అది చేస్తే మనం బానిసలు అవుతాం. అందుకనే మన పూర్వీకులు గతంలో అన్నారు జాన్జో ఛాన్జో పచ్చద్ మాన్జో అన్నారు. ఎందుకన్నారంటే నా బంజారా బిడ్డలు పాలకులు కావాలని చెప్పేసి ఆనాడు వాళ్ళు గొప్ప నినాదాన్ని సందేశం ఇవ్వడం జరిగింది. కానీ ఈ నినాదాలు ఏదైతే నినాదాలు ఉన్నాయో ఆ నినాదాలను వాళ్ళు అనుసరించిన విధానాన్ని ఇవాళ మన సమాజంలో తీసుకోలేకపోతున్నాం. కాబట్టి చదువుకున్న విద్యార్థి సంఘ నాయకులుగా ప్రజా సంఘ నాయకులుగా ఈ విషయాన్ని మనమే మన తండాల్లో మన గూడెంలో తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ, ఏదైతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆనాడు సేవాలాల్ మహారాజ్ మన భాషలో అన్నారు గోరున గోర్ కిరాయి గోరున కెసులాన్ మరాయి గోర్వట్ రాజు లాయింకరంకి తాని ఆనాడు సేవాలాల్ మహారాజ్ అన్నాడు. ఎంత గొప్ప విషయం అంటే ఆ విషయం ఇప్పటి వరకు కనీసం మనకు తండాలో మనం తీసుకెళ్ళలేదు. ఇవాళ సేవాలాల్ సేన గిరిజన విద్యార్థి సంఘం లంబాడి హక్కుల పోరాట సమితి ఇవాళ ఒక 4-5 సంఘాలు ఇదే విషయాన్ని తండాలో తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. కానీ ఇవాళ అంతో కొంత చైతన్యం వచ్చిందంటే ఇవాళ సంఘాలు వచ్చినాయి. ఇవాళ మన ఇదే రేవంత్ రెడ్డి గారు సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతికి ఆప్షనల్ హాలిడే ఇవ్వడం జరిగిందంటే ఒక 10-12 సంవత్సరాల నుంచి ఇవాళ మనం కొట్లాడుతున్నాం కాబట్టి ఇచ్చిండు, ఆయన కావాలని ఇవ్వలే. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే భారతదేశంలో ఉన్న బంజారా బిడ్డలు సుమారు 15-16 కోట్ల మంది ఉంటారు. మరి 15-16 కోట్ల మంది ఉన్న బంజారాలకు మన నేషనల్ హాలిడేగా ఇవ్వాలని చెప్పేసి రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం మీద ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడవలసిన అవసరం ఉంది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా విశిష్ట అతిథులకు విచ్చేసిన సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు మన రాంబాబు అన్న గారిని మాట్లాడవలసిందిగా ఈ కార్యక్రమానికి మహారాజ్ కి జై బోలో సేవాలాల్ మహారాజ్ కి జై సేవాలాల్ జై భీమ్. ఈరోజు హైదరాబాద్ నడిగడ్డ మీద ఒక బంజారా ఒక ఆఫీస్ అనేది మన జీవీఎస్ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆఫీసు
ప్రారంభోత్సవానికి మరియు సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో ముగింపు ఉత్సవం ఇది. వచ్చినందుకు ఇక్కడికి వచ్చిన అతిథుల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆఫీస్ ఫౌండర్ వెంకట్ బంజారా గారికి మరియు సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ముందుగా కంగ్రాచులేషన్ వెంకట్ బంజారా గారు. ఉత్సాహవంతుడు, ఖచ్చితంగా ఏదైనా సమస్య ఉంటే ముందుండి పోరాటం చేసి అతి కొద్ది నాయకుల్లో, మన బంజారా జాతిలో అతి కొద్ది నాయకుల్లో వెంకట్ బంజారా గారు కూడా ఒకరు. కాబట్టి ఈ ప్రస్థానం దినదినాభివృద్ధి చెంది ఇంకా మంచి స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నాము. మనస్ఫూర్తిగా సేవలాల్ సేన నుంచి కోరుకుంటున్నాము. అయితే మన వెంకట్ బంజారా ఇందాక అన్నట్టు సేవలాల్ మహారాజ్ మనకందరికీ తెలుసు. సేవలాల్ మహారాజ్ గురించి చాలామంది మన బావలు, భోపాలు, మన ఉంటారు కదా, మన పూజారులు, మన మహారాజులు చాలామంది చెప్తా ఉంటారు సేవలాల్ మహారాజ్ మహిమ ఇట్లా చేశాడు, ఇలా చేశాడు అని చెప్పేసి. సేవలాల్ మహారాజ్ అది సెకండరీ. సేవలాల్ మహారాజ్ చేసింది అది రెండో భాగంలో వస్తుంది. కానీ సేవలాల్ మహారాజ్ అంతకంటే ముందు ఒక సంఘ సంస్కర్త. నాకు తెలిసి జ్యోతిరావు పూలే కంటే ముందు సేవలాల్ మహారాజ్, నాకు తెలిసి జ్యోతిరావు పూలే కూడా సేవలాల్ మహారాజ్ నుంచి ప్రేరేపణ చెందిండేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బాంసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మన వాళ్ళకు కూడా సేవలాల్ మహారాజ్ గురించి తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఆయన అగ్రవర్ణానికి వ్యతిరేకి, ఇప్పుడున్న బ్రాహ్మణిజానికి వ్యతిరేకి. కాబట్టి సేవలాల్ మహారాజ్ ఉన్న అప్పుడు ఆ ప్రాంతం ఒకసారి సేవలాల్ మహారాజ్ గురించి కూడా తెలుసుకోవాలి మనం. ఎందుకంటే సేవలాల్ మహారాజ్ ఉన్న టైం ఎప్పుడంటే అప్పుడప్పుడే బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చి ఇండియాను దోచుకోవడం ప్రారంభం చేసిన టైంలో సేవలాల్ మహారాజ్ పుట్టడం జరిగింది. అప్పుడు భారతదేశం మొత్తంలో మన బంజారాలు దేశం మొత్తంలో ఉన్నారంటే కారణము మనము భారతదేశాన్ని ట్రేడింగ్ మొత్తం మనమే చేసేవాళ్ళం. అంటే లదణి అని మన వాళ్ళు చెప్తా ఉంటారు, మన పెద్ద మనుషులు అందరూ అంటారు. లదణి అంటే ఏంటంటే ఆవుల మీద మొత్తం ట్రాన్స్పోర్ట్ మొత్తం జరిగేది. ఉప్పు సముద్రం దగ్గర ఉంటే ఇక్కడికి రావాలంటే మనము ఆవుల మీద అక్కడి నుంచి తెస్తేనే జరిగేది. ఈ రాజ్యంలో యుద్ధ సామాన్లు వేరే రాజ్యానికి పోవాలన్నా, ఇక్కడ ఏమన్నా ప్రతిదీ బట్టలు కానీ ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ కావాలంటే అది ఆవుల మీదనే జరిగేది. అది కూడా మా బంజారా బిడ్డల వల్లనే జరిగింది. కాబట్టి ఇండియా మొత్తంలో మనము ట్రాన్స్పోర్ట్ మొత్తం ఆవుల మీదనే జరిగేది. అలాంటిది ఆ టైం మనము అది మన మెయిన్ బిజినెస్, మన బతుకు ఆధారమే లదణి. అలాంటప్పుడు బ్రిటిష్ వాడు వచ్చి ఏం చేసిండంటే ఇంత ఆవుల మీద చేసుకోవడం, అంత దూరం ట్రావెల్ చేయాలంటే నెలలు పట్టేదన్నమాట. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళాలంటే, ముంబై నుంచే కదా వాళ్ళు అక్కడ తరలించుకోవాలి, ముంబై వెళ్ళాలంటే నెలల రోజులు టైం పట్టేది. కాబట్టి దీన్ని తగ్గించాలని చెప్పేసి వాళ్ళు రోడ్డు మార్గము, రైలు మార్గం అప్పుడు ప్రారంభించారు ఇండియాలో. రోడ్డు మార్గము, రైలు మార్గం ప్రారంభిస్తే అది ఫస్ట్ దెబ్బ పడేది మా బంజారా జాతి మీదనే. కాబట్టి దానికి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేయడం జరిగింది సేవలాల్ మహారాజ్. పోరాటం చేసి మొత్తం రైలును మొత్తం రైలు పట్ట చాలా పెద్దది, అది పెద్ద స్టోరీ అది. కానీ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు మన బతుకులు మొత్తం ఆగమైంది. మనం ఏం చేయాలని చెప్పి చేసినప్పుడు ఫస్ట్ సేవలాల్ మహారాజ్ అప్పుడే ఆయన వెంబడి బిట్టు భుక్యా అని ఇలా చాలా పెద్ద పెద్ద ఆయనకు సైనికులుగా ఉండేదన్నమాట. అంటే ఆయన గురువు ఉంటే ఆయన శిష్యుల్లాగా చెల్లలాగా ఉండేది. ఇలాగా చాలామంది అందరిని వేసుకొని ఏం చేసేదంటే ఒక అనౌన్స్ చేసిండు, ఎక్కడ బంజారాలు అక్కడే ఉండండి, నేను ప్రతి బంజారా తండాకు వస్తాను, ప్రతి దగ్గరకు వస్తానని చెప్పేసి తండాలు ఫస్ట్ నిర్మాణం చేసిందే సేవలాల్ మహారాజ్. అంతకుముందు మనకు తండాలు లేకుండే. మనకు అప్పుడు రాజ్యం పోగొట్టుకున్న తర్వాత మనం మొత్తం లదణి మీదనే ఉండే. దాని తర్వాత మన బిజినెస్ మీద దెబ్బపడడం వల్ల సేవలాల్ మహారాజ్ తండాల నిర్మాణం చేసిండు. తండాలో నాయక్ కారోబారో వ్యవస్థ అంటే ఒక తండాకు ఒక రాజ్యాంగమే రాసిండు. రాజ్యాంగం రాసి చెప్పడం జరిగింది, మీరు తండాలో పూజా విధానం ఇలా చేయండి, పెళ్లి విధానం ఇలా చేయండి, పంచాయతీలు ఉంటే ఇలా చేయండి, ప్రతిదీ
శివలాల్ మహారాజ్ ప్రతి తండ తిరిగేసి దానికి పేరు ఉద్యమం చేసించాడు. పేరు అప్పుడు బావా బొపాగా ఫేరీ నా ఒక రస్తే శివలాల్ మహారాజ్ అప్పుడు స్టార్ట్ చేసిన పేరు ఉద్యమం. అదే సేవా దళ్ అని పెట్టుకొని, సేవా దళ్ అని ఒక సంఘం ఇట్లా పెట్టుకొని ఒక ఉద్యమం లాగా పేరు మూమెంట్ తీసుకొచ్చి తండాల మొత్తం ఒక ఎస్టాబ్లిషన్ చేయడం జరిగింది. కాబట్టి శివలాల్ మహారాజ్ని నేను దేవుడుగా నమ్మను, నేను ఖచ్చితంగా సంఘ సంస్కృతనే చేస్తా అని చెప్పిన మన వెంకట బంజారాకు నేను ఒక మాట అంటున్నా. ఎవరైతే సేమ్ ఇదే పని చేసింది మన జ్యోతిరావు పూలే అంబేద్కర్ గారు కూడా. ఎందుకంటే భారతదేశం మొత్తానికి రాజ్యాంగం రాసేసి భారతదేశంలో మనకంటూ హక్కులు విలువలు మనకంటూ ఒక రాజ్యాంగాన్ని చేసిన మహారాజ్ ఎవరైతే ఉన్నారో మన అంబేద్కర్ కూడా దేవుడే. ఎందుకంటే మనకందరికీ దారి చూపించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవునిలాగానే కొలుచుకోవాలి. నేనైతే శివలాల్ మహారాజ్ని దేవునిగానే చూస్తా, అంబేద్కర్ని కూడా దేవునిగానే చూస్తా. కాబట్టి ఖచ్చితంగా మనము అంబేద్కర్ జయంతి ఎంత ఘనంగా చేసుకుంటారు, అలాగే శివలాల్ మహారాజ్ జయంతిని కూడా అలాగే ఘనంగా చేసుకోవాలి మనం. కాబట్టి మనం ఇది ఇండియా మొత్తంలో ఉన్న బంజారాల మీద శివలాల్ మహారాజ్ చేసిన ప్రభావం అది. తెలంగాణలో కూడా శివలాల్ మహారాజ్ ప్రభావం ఉంది. అదేంటంటే శివలాల్ మహారాజ్ సంఘ సంస్కృతితో పాటు ఒక వైద్యుడు కూడా. మన తెలంగాణ రాజ్యం అప్పుడు తెలంగాణ కాదు, హైదరాబాద్ రాజ్యం ఉండే. అప్పుడు నిజాం పరిపాలన నడుస్తుండే. అంటే ముందు నిజాం ఫస్ట్ నుంచి ఉన్నారు 7 రాజుల్లో, ఈయన లాస్ట్ కానీ ఆ 7 రాజుల్లో అప్పుడు ఫస్ట్ ఉన్న నిజాం పరిపాలనలో ఇక్కడ గత్తర్ అని ఒక పెద్ద ప్లేగ్ వ్యాధి వచ్చిందండి. మసూద్ గారు గత్తర్ ప్లేగు వ్యాధి వచ్చినుండే. ఆ ప్లేగు వ్యాధిని నయం చేయాలంటే మొత్తం రాజ్యం మొత్తం గత్తర్తో నిండిపోయి ఉంటే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో అప్పటి నిజాం ప్రభు ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తుంటే అప్పుడు వాళ్ళకు ఇడంగా మన బంజారాల ఆరాధ్య గురువు ఉన్నాడు. ఆయనకు ఈ వ్యాధికి నయం చేసే మందు తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు ఇంతవరకు. కాబట్టి ఆయన దగ్గర మందు ఉందని చెప్పేసి చెప్తే ఆ శివలాల్ మహారాజ్ని గోల్కొండకు తీసుకురామని చెప్పేసి ఆదేశం ఇస్తాడు. అప్పుడు శివలాల్ మహారాజ్ అంటే ఆయన మీద విష ప్రయోగం అలాంటివి చాలా జరిగింది, కానీ అది వేరే స్టోరీ. అయితే రమ్మంటారు. అప్పుడు శివలాల్ మహారాజు ఆత్మాభిమానం సమకోలేక నేను ఎవరి కింద నేను పనిచేయను, ఎవరి ఆజ్ఞను కూడా నేను శిరస వహించను, నేను నా ఆత్మాభిమానం ఉంటుంది, నేను వినేది ఒక్క మేరామయాడి మన జగదంబ మాత మాటనే వింటా అని చెప్పేసి చెప్తే ఆ గోల్కొండ ఇప్పుడు ముస్లిం సామ్రాజ్యంలో గోల్కొండ కోట మీద ఇప్పటికీ జగదంబ ఆలయం ఉంటుంది. ఆ జగదంబ ఆలయాన్ని స్థాపించింది, ఆ జగదంబాన్ని మొత్తం ఆయన శివలాల్ మహారాజ్ చేతుల మీదుగా జగదంబ ఆలయం అక్కడికి స్థాపించడం జరిగింది. ఇప్పటికి కూడా తెలంగాణ చరిత్రలో ఫస్ట్ బోనము జగదంబ ఆలయం గోల్కొండ బోనాలు ఉంటుంది. అది మన శివలాల్ మహారాజ్ చేతుల మీదుగా అక్కడ స్థాపించిన జగదంబ మాతకే జరుగుతుంది. కాబట్టి ఇది మన తెలంగాణ సంస్కృతి నుండి తెలంగాణ చరిత్రలో మనకు కూడా ఒక స్థానం ఉంది. కాబట్టి శివలాల్ మహారాజ్ ఇప్పుడు బోనం అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి తెలంగాణ చరిత్రలో కూడా మన ప్రస్థానం ఉంది. అలాగే శివలాల్ మహారాజ్ని మనం ఎవరు చూడలేదు, ఈ రూపం అట్లా ఉంటుందా అని చెప్పేసి చాలా మంది కామెంట్ కూడా ఉన్నారు. కానీ ఒక్కసారి బిర్లా టెంపుల్ ఉంది కదా ఇక్కడ హైదరాబాద్లోనే, అక్కడ ఉంటుంది శివలాల్ మహారాజ్ విగ్రహం కూడా ఉంది అక్కడ. అది ఇప్పుడు మనం చేసింది కాదు, ఈ ఫోటో కంటే ముందు బిర్లా టెంపుల్ కట్టినప్పుడే కట్టినమాట. మన ఆనవాళ్ళు మన మొత్తము ఇప్పుడు నిజాం మ్యూజియంలో కూడా ఉంటుంది. కానీ దాని గురించి మనం చూడలేదు, మనం చూడం కూడా. ఎందుకంటే మన మీద కొట్లాడుకునే టైం సరిపోతుంది, కానీ మన చరిత్రను వెలికి తీయాలంటే కూడా మనం చేరం. కాబట్టి మనము అందరం కలిసి ఇకనైనా ఇప్పుడు సంఘాలుగా వేరున్నా కానీ అందరికీ ఉన్న కాజ్ మొత్తం అదే, జాతి అభివృద్ధి కోసము మనం అందరము కలిసి ముందుకు నడవాలని కోరుకుంటూ, ఇంకా చాలా ఉన్నాయి కానీ మాట్లాడేది ఇంకా మాకు టైం కూడా లేదు. మిగతా విషయాలు మా అధ్యక్షుల వారు చెప్తారని జై బోలో శివలాల్ మహారాజ్ కి జై బోలో శివలాల్ మహారాజ్ కి. ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలు ఏదైతే ఇక్కడ నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ నా తరఫున మా యొక్క ఆర్గనైజేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్
న్యూఢిల్లీ నుండి నడుస్తుంది. వాళ్ళ తరఫున మా యొక్క అధ్యక్షురాలు డాక్టర్ ఇందిరా అతావాలే నాసిక్లో ఉంటారు, చైర్పర్సన్. అందరి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అయితే మిత్రులారా, ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలి. క్లారిఫికేషన్ ఇన్ ద సెన్స్, నా యొక్క ఐడెంటిఫికేషన్, నా మీద ప్రేమతో కానివ్వండి, నాకున్న అటాచ్మెంట్తో కానీ వెంకటేష్ గారు, నేను ఇప్పటికీ బాంబ్ సేఫ్లో ప్రధాన కార్యదర్శిగా మీ అందరి ముందు తెలియజేస్తారు. సారీ, అట్ ప్రజెంట్ ఐఎమ్ నాట్ ఏ సెక్రటరీ ఆఫ్ ద బాంబ్ సేఫ్. ఒకప్పుడు మేము మెంబర్గా డిఫెన్స్లో ఉద్యోగంలో ఉన్నప్పుడు మెంబర్గా చాలా కార్యక్రమాలు చేసినాం బాంబ్ సేఫ్. అయితే తర్వాత మేము డిఫెన్స్ ఫెడరేషన్ ద్వారా మాదొక ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకున్నాం. వాళ్ళకి అందరికీ ప్రొటెక్షన్, ఎస్సీ ఎస్టీస్ ప్రొటెక్ట్ చేయడానికి. సర్వీస్ నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫెడరేషన్ 2015లో ఎస్టాబ్లిష్ చేయడం అయింది. దానికి కారణం కూడా నేను చెప్తాను ఇప్పుడు. అయితే ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే మీరు చేస్తున్నారో, సమాజాన్ని కాపాడే దృష్టితోనైతే విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయో, ఈరోజు నిజంగా చెప్పాలంటే మొత్తం భారతదేశంలో పొలిటీషియన్స్ కానివ్వండి, మిగతా ఏదైనా ఆర్గనైజేషన్స్ ఎవరైతే మాట్లాడి సీనియర్స్ ఉన్నారో వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమాల కంటే బలమైంది మేము భావించేది, స్పెషల్గా నేను భావించేది, ఈ యొక్క ఉద్యమాలను మన వాళ్ళని కాపాడడానికి ముందుకు పోయే శక్తి ఓన్లీ యువతరంలోనే ఉంది. ఆ యువతరంలో ఉండే మేధావి సంపద ఏదైతే వస్తారో విద్యార్థి సంఘాలు, వాళ్ళ మీద ఆధారపడి ఉందని మేము నమ్ముతా ఉన్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ, మనకు ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో ఇవి ఉన్నాయి, కానీ ఎక్కడ వచ్చినా ఎస్సీ ఎస్టీ అనేది ఒకటే లేబుల్ మనది. ఇందాక సోదరుడు సేవలాల్ గురించి వారి యొక్క కాంట్రిబ్యూషన్ గురించి చాలా క్లియర్గా తెలియజేస్తాను. నేను నిజంగా ఇక్కడికి వచ్చానంటే, ఇటువంటి కార్యక్రమాలలో ఎందుకు వస్తున్నానంటే, ఎక్కడెక్కడైతే పెద్దలు ఏవైతే సెలబ్రేషన్ చేస్తున్నారో అక్కడ ఏం జరుగుతుంది, ఏంది తెలుసుకుందామన్న ఉద్దేశంతో నేను ఇక్కడ వస్తూ ఉంటాను. మొన్న కూడా అక్కడ ఒక కార్యక్రమంలో వెళ్ళాను నేను, సంత్ రవిదాస్ గారిది విన్నాను. ఇవాళ ఇది నాకు అదృష్టం, నాకు వెంకటేష్ గారు కలిగించారు. ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ వెంకటేష్. అయితే మిత్రులారా, ఈరోజు ఒక రెండు వాక్యాలు చెప్పేసి నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు యావత్తు భారతదేశంలో మన పొలిటికల్ పార్టీస్ వద్దు, మిగతా విషయాలు వద్దు. మనకు కావాల్సింది మన మనుగడ, మన యొక్క సర్వైవల్. అంటే ఇందాక చెప్పారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, భారత రాజ్యాంగం ద్వారా మనకి ఏ హక్కులు దొరికాయి, ఏ విధంగా ఉన్నా, మనం ఏ విధంగా పోతున్నాం, ఈ రిఫార్మర్స్ ఏదైతే మనకు మార్గదర్శకాలు ఇచ్చారో, సంత్ రవిదాస్ కానివ్వండి, శివలాల్ గారు, అట్లా చాలామంది ఉన్నారు. ఇందాక మన పూలే గారి గురించి, పెరియార్ రామస్వామి గురించి కూడా తెలియదు సార్. వీళ్ళందరి వాళ్ళ ఆలోచనలను తీసుకొని ఏదైతే మనకు మార్గదర్శకం ఇచ్చారో బాబాసాహెబ్ అంబేద్కర్ త్రూ భారత రాజ్యాంగం ద్వారా, అది ఉన్నంత వరకు కనీసం ఇవాళ నేను మీతో మాట్లాడగలుగుతున్నాను, మీరు అందరితో మాట్లాడగలుగుతున్నారు. ఇది దీన్ని కంటిన్యూ చేసుకోవాలంటే మనం సంఘటితంగా ఉండి, మనకు ఎవరైనా ద్రోహం చేయాలి, వీళ్ళు భారతదేశంలో ఎస్సీలు ఎస్టీలు వీళ్ళిద్దరే కాకుండా బీసీలు కూడా, అంటే వర్ణ వ్యవస్థలో శూద్రుల కిందకి వస్తారు వీళ్ళంతా. వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక ఎస్టీదే శూద్రుల కలపలే, అది మంచి చరిత్ర ఉంది. వీళ్ళందరూ మళ్ళీ బానిసలుగా ఉండాలనే ఉద్దేశంతోనే కొన్ని శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. నేను వివరాలకు వెళ్ళను. ఆ శక్తుల నుండి కాపాడడానికి 2015వ సంవత్సరంలో మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆ రోజు కంటే ముందు మాకు దాదాపు 10-15 సంవత్సరాల ముందు రాజ్యాంగాన్ని ఏ విధంగా భారతదేశం నుండి తీసేయాలని కొన్ని శక్తులు కుట్రపూరితమైన ఒక ఆలోచనలు చేసి దాని విధంగా ముందుకు పోయి రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని తీసేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ ఏదైతే 3000 సంవత్సరాల నుంచి వాళ్ళు నడిపించుకుంటూ వచ్చారో దాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఆలోచనతో ముందుకు వస్తాను. అయితే మిత్రులారా, అది ఇదిగిన వచ్చిందంటే మళ్ళీ మన బ్రతుకులు బానిస బ్రతుకులు అవుతాయి. మళ్ళీ ఊరికి అడవికి మళ్ళీ ఇలాంటి సేవల వాళ్ళు మళ్ళీ జన్మించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విద్యార్థుల చేతిలో ఉంది, యూత్ చేతిలో ఉంది. ఎస్పెషల్లీ మేమైతే కార్యక్రమాలు తీసుకుంటున్నామో ఏ పొలిటికల్ పార్టీకి ఉద్దేశించి కాదు, అది ఒకటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మా వాళ్ళు ఎవరు, ఎస్సీ ఎస్టీ బీసీలు. మేము కాన్సన్ట్రేట్, మా ఎస్టాబ్లిష్మెంట్ దేని మీద వచ్చింది, ఎస్సీ ఎస్టీ అనే దాని మీద వచ్చింది. ఎందుకంటే అన్టచబుల్స్గా మాకు పెట్టారు. మొత్తం ఎస్టీ అంటే
ఏదైతే మన ఆదివాసులు ఉన్నారో వాళ్ళకి మొత్తం దేంట్లో కూడా స్థానం లేకుండా బయట పెట్టారు ఆ వ్యవస్థ. కాబట్టి వీళ్ళని మేము ముందు కాపాడుకుంటూ వాళ్ళతో పాటు మిగతా శూద్రులను కాపాడాలి అనే ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నాము. ఈ యొక్క ఉద్యమాలలో మీరు కూడా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ మన వెంకటేష్ నాయక్ ఉన్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో మీరందరూ నాయకుల కంటే తక్కువ లేరు. మీరందరూ కలిసి మాకు కూడా రాబోయే రోజుల్లో బలాన్ని ఇస్తే అందరం కలిసి రాజ్యాంగాన్ని ముందు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. దీనికి డెడ్ లైన్ వాళ్ళు పెట్టింది ఎవరైతే శక్తులు అంటున్నామో, పేరు తీస్తారు ఎవరైతే శక్తులు అనుకుంటున్నామో వాళ్ళు డెడ్ లైన్ పెట్టింది 2025లో భారత రాజ్యాంగాన్ని తీసేసి వేరే తేవాలనే ఆలోచనలను దీని మీద మేము పని చేస్తా ఉన్నాము. మీరు కూడా దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన వెంకటేష్ గారికి అలా మీ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నూతన కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. మిత్రులారా, ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో అనేక సంఘాలు పెట్టుకున్నాం. అంటే తెలంగాణ ఏర్పడక ముందు మనము జీవించింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే 2001 నుంచి నేను ఈ మారోజు వీరన్న అంటే అతను చనిపోయిండు. ఎందుకంటే మనము ఇలా తెలుసుకోవాలి, చరిత్ర తెలుసుకోవాలి. ఇలా మనము సేవాలాల్ మహారాజ్ను ఇలా చెప్పుకుంటున్నామంటే అసలు సేవాలాల్ మహారాజు మన ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఎట్లా వచ్చిండు, అంతకుముందు ఆయన గురించి ఎవరు తెలియదు. మన వాళ్ళు మా జాతిలో మేధావులు ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతోమంది ఉన్నారు. అనేక మంది సంఘాలు కానీ చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సేవాలాల్ గురించి కానీ సేవాలాల్ ఫోటోను కూడా పరిచయం చేసిన దాఖలాలు ఎవరు లేరు. ఆ రోజుల్లో అసలు ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దాని తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అణచివేతకు ఈ గిరిజనులు కానీ చాలా అణచివేతకు గురవుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు అణచివేతకు గురవుతున్నారు. ఇలా ఏ విధంగా కాపాడాలని చెప్పి మారోజు వీరన్న అని చెప్పి ఒకతను అన్ని సంఘాలు కుల సంఘాలు ఏర్పాటు చేసి ఈ సంఘాల ద్వారా వీళ్ళకు హక్కులు సాధించుకోవాలని చెప్పి ఆ రోజు ఆయన ముందుకు వచ్చి సేవాలాల్ మహారాజ్ను కూడా పరిచయం చేసిండని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ సేవాలాల్ మహారాజ్ను పరిచయం చేసింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మారోజు వీరన్న. సేవాలాల్ ఎక్కడో పుట్టలేదు. ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ బళ్ళారి గుత్తిలో జన్మించుడు. మనం పాత రాష్ట్రంలోనే జన్మించి ఆ దేశం మొత్తంలో ఉద్యమం చేసిండు. దేవుడు కాదు, ఉద్యమకారుడు. అందుకే ఉద్యమకారుడు అంటే ఆయన మహిమల వల్ల, అమ్మగారి మహిమల వల్ల పుట్టిండు. కాబట్టి ఆ మహిమల నుంచి వాళ్ళ ఏం రోగం వచ్చినా ఏ బీమారి వచ్చినా ఆయన నయం చేయగలిగిండు. అసలు ఆ రోజులో అసలు తెలంగాణలో నవాబ్ పరిపాలించే రోజుల్లో చాలా మంది అందరూ చెప్పారు, వచ్చినంటే సేవాలాల్ మహారాజ్ ఒక మహిమను తెలుసుకొని ఈయన ఏ విధంగా అంతం చేయాలని చెప్పి ఆ రోజు అసలు నవాబులు పనకం పండితే కూడా ఇచ్చిన ఇషంను అమ్మగారి ఆయన తలుచుకొని తింటే మొత్తం అమృతమైన రోజులు ఉన్నాయి. అంటే ఆయన ఇలా జాతి కోసము చాలా చరిత్ర చాలా మందికి తెలుసుకోవాలి. అదేవిధంగా నేనేం చెప్తున్నా అంటే ఆ రోజు మనం పెట్టేటప్పుడు కూడా ఆ రోజు మన తెలంగాణలో మన గిరిజన విద్యార్థి సంఘం ఎక్కడ జరుపుకున్నప్పుడు కూడా మారోజు వీరన్న ఫోటో కూడా పెట్టుకోవాలి మనము. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీలో మన సేవలను పరిచయం చేసింది మారోజు వీరన్న, LSPS అసలు లంబాడాకుల పోరాట సమితి వల్లనే ఇవాళ సేవాలాల్ మహారాజ్ను బయటికి తీసుకొచ్చాం మనము. ఇలా రిజర్వేషన్ కోసం కానీ మాతాండలో మహారాజ్యం సేవాలాల్ మహారాజ్ ఏ విధంగా కళలు కోరిండో ఆ కళలు నెరవేర్చింది. ఇలా మనము ఇలా LSPS ఫస్ట్ నినాదం పెట్టుకొని బయటకు వచ్చాము ఆ రోజు నుంచి. ఆ రోజు తర్వాత అనేక సంఘాలు ఇలా మా తెలంగాణలో కానీ ఏపీలో పుట్టుకొచ్చినాయి మిత్రులారా. ఎందుకంటే ఇవాళ గిరిజన విద్యార్థి సంఘాన్ని కూడా గొప్పతనం గురించి మనం చెప్పుకోవాలి. అనేక సంఘాలు మా ముందుకు మేము 2001లో గిరిజన విద్యార్థి సంఘం ఇంప్లిమెంట్ చేసినప్పుడు యూనివర్సిటీలో మాతో పాటు బయటికి పోయి అనేక విద్యార్థి సంఘాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ రాజకీయ పార్టీలకు వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము గిరిజన విద్యార్థి సంఘాన్ని నడుపుతూ విద్యార్థుల సమస్యల కోసం, జాతి సమస్యల కోసం ముందు వరుసలో ఉండి తెలంగాణ ఉద్యమంలో కూడా ముందు వరుసలో ఉండి కొట్లాడింది ఎవరంటే ఇలా గిరిజన విద్యార్థి సంఘం మనకు ఘనంగా చెప్పుకోవాలి. ఇవాళ ఈ రాష్ట్రానికి తొలి పౌరాలు అయినటువంటి గవర్నర్ కూడా అసలు మా ఉద్యమాన్ని చూసి పాండిచేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడిన తర్వాత ఆయన రాజ్భవన్కు పిలిపించి మాట్లాడిన చరిత్ర ఎవరికి ఉందంటే గిరిజన విద్యార్థి సంఘానికి ఉంది. అంటే మీరు చూడండి, ఎక్కడ ఏం జరిగినా కానీ ఏ అమ్మాయి కానీ జాతిలో కూడి ఉన్నటువంటి ఏ మహిళకు కానీ ఎవరికైనా చెప్తే అక్కడ గిరిజన విద్యార్థి సంఘం వాళ్ళే ఆ సమస్యల విద్యార్థుల సమస్యల కోసం మనం పనిచేస్తున్నాము. కాబట్టి ఇలా ఈ హైదరాబాద్ నడిబొడ్డులో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసామంటే చాలా మంది చర్చించుకుంటున్నారు అసలు గిరిజన విద్యార్థి సంఘం ఏంది. మేము గత ఎన్నికల్లో మేము చర్చించుకున్నాం ఎవరిని మనము సపోర్ట్ చేయాలని చెప్పి. ఒక 2-3 ప్రొఫెసర్తో మేము
కూర్చొని ఆలోచన చేసుకొని మేము ఒక పార్టీని సంప్రదించాము. కానీ అనేక మంది అనేక విధంగా మేము కామెంట్ చేశారు, మీరు ఏ విధంగా సపోర్ట్ చేశారని. మిత్రులం మేము చెప్పాము, అసలు మా ఎంబడి అనేక మంది విద్యార్థులు ఇలా పనిచేస్తున్నారు. నిన్న మేము రిజర్వేషన్ కోసం ప్రతిపాదన ముట్టడైతే కేసులు ఇప్పటిదాకా కేసులు ఉన్నాయి మా మీద. కానీ ఏ నాయకుడు కానీ ఏ ప్రజా సంఘాలు కానీ దాని గురించి ఎవరు మాట్లాడలేదు, ఏం చేయలేదు. విద్యార్థుల డబ్బులు ఎక్కడ ఉంటాయి? మేము ఆ విద్యార్థులను వీళ్ళ దగ్గర వాళ్ళ తీసుకొని ఇలా కోట్ల చుట్టూ తిరుగుతున్నాము. కానీ తిరుగుతున్నాం కాబట్టి మేము మా ఎంబడి ఏదో ఒక రాజకీయ పార్టీ ఉండాలి, మేము కూడా మా ఎంబడి ఉన్న వాళ్ళను పై స్థాయికి ఎదగాలి, వాళ్ళకు నామినేట్ పదిలో లేకపోతే ఎంపీటీసా జడ్పీటీసా లేకపోతే ఏదో ఒకటి మేము ఇప్పించాలని చెప్పి తెలుసుకొని ఆ పార్టీకి మేము సపోర్ట్ చేయడం జరిగింది. కానీ అనేక మంది అనేక సవాల్ చేసిరు. మేము చెప్పాం 25 సంవత్సరాల చరిత్ర ఇలా గిరిజన విద్యా సంఘానికి ఏ పార్టీకి మేము ఎన్ని చేసామంటే మేము ఎక్కడ వేసినా గుంగడి ఇక్కడే ఉంది. గిరిజన విద్యా సంఘానికి ముందుకు వెళ్తేలేము, ఎవరి కోసం పోరాటం చేస్తున్నాము, చేయాలంటే మేము కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. 10 మందికి కోసం పని చేయాలంటే మేము ఏదో ఆ కుర్చీలో మేము కూడా కూర్చోవాలంటే ఎవరో పార్టీకి మేము ఇంప్లిమెంట్ వాళ్ళకు అటాచ్మెంట్ ఉండి పని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. మీరు ఎవరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు, మేము ఎవరిని జాబ్ చెప్పాల్సిన అవసరం కూడా చెప్పాము. కానీ మిత్రుల మీరు కూడా చాలా మంది నాతో చెప్పారు, అన్న వాడు ఇట్లా చెప్తారు ఇట్లా. సమాధానం చెప్పుకోవాలి. మనం ఎవరు కింద పని చేస్తున్నాం, స్వచ్ఛందంగా పని చేస్తున్నాము, మనం జాతి కోసం పని చేస్తున్నాము, మన వర్గాల కోసం పని చేస్తున్నాము. కానీ ఇంతవరకు ఏ పార్టీ కూడా మనము అటాచ్మెంట్ చేసుకొని ఎవరు లొంగి కూడా పని చేయలేదు. ఇలా మనము అసలు ఇలా వచ్చిన ప్రభుత్వం కూడా అసలు సేవలను మరి హాలిడేగా ప్రకటించిందంటే మనము అసలు ఉద్యమాలు చేయడం వల్లనే తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు హాలిడేగా ప్రకటించారు తెలుసా. ఇలా మనము అనుకున్నాం, మేము ఇచ్చిన పార్టీకి అయితే డిక్లరేట్ పూర్తిగా హాలిడే ప్రకటించాలని చెప్పి అనేక డిమాండ్లు పెట్టాము. ముందు డిమాండ్ పెట్టిన తర్వాతే వాళ్ళు ఓకే అంటే మేము చెప్పాం. అన్న కూడా మేము వెళ్ళినప్పుడు అన్న కూడా వచ్చారు. ఎందుకంటే రాంబాబు అన్న కూడా ఈ మధ్యలో అంటే అంతకుముందు అన్న లేకుండా రాకముందు సంఘం సేవలా సేన ఉండే యాక్టివ్ అన్న వచ్చినప్పటి నుంచి కూడా ఇలా సేవలా సేన అంటే యాక్టివ్గా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా వాట్సాప్లో ఇలా అన్న ఏ ఇష్యూ జరిగినా అని స్పందిస్తున్నాడు. ఎందుకంటే నేను అన్న చెప్తున్నంటే ఇలా చాలా మంది ఇలా చూశాను. ఇప్పుడు నేను వచ్చిన ప్రభుత్వాల్లో వాళ్ళు పార్టీలో పని చేసుకుంటూ ఎస్టీ సెల్లో ఏదో సెల్ తీసుకొని పనిచేస్తున్న వాళ్ళకు ఇలా ఏదో కమిషన్ మెంబర్ ఇస్తున్నా అని చెప్పి అలాంటి వాళ్ళని కాదు, రాంబాబు లాంటి అన్న లాంటి వాళ్ళకు ఆ కమిషన్ మెంబర్స్ చేయాలి. అయితే అలాంటి వాళ్ళు వెళ్తేనే ఆ జాతిలో ఏం జరిగినా సరే. నేను ఒకటి చెప్పుకున్నా మిత్రులారా, మన తెలంగాణ ఏపీగా ఉన్నప్పుడు వర్త శంకర్ నాయక్ అని చెప్పి అతను ఇక్కడ కూడా బీజీవీఎస్ పెట్టుకొని పనిచేశాడు. కానీ అక్కడ ఇలా ఎస్ఎస్సి కమిషన్ మెంబర్ అయ్యాడు. అసలు ఇలా చూడండి, వాట్సాప్ చూడండి మీరు, అసలు మేము ఉండకపోవచ్చు, మేము అక్కడ కూడా మేము ఉన్నాం కాబట్టి అసలు ఆయన ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వెళ్తున్నాడు, ప్రభుత్వం ఉండి కూడా ప్రశ్నిస్తున్నాడు, మళ్ళీ ప్రభుత్వం చేస్తున్నాడు. అంటే అలాంటి విద్యావంతుడు అయితే ఆ పదవుల దానికి మొత్తము అర్హుడు అవుతారు. అలాంటి స్థాయికి ఎదగాలని చెప్పి మనం ఆ పార్టీని సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా ప్రశ్నించేటప్పుడు కూడా చెప్పాలి, మనం కూడా డిమాండ్ చేయాలి. మనం కాదురా బాబు, ఇలా రాంబాబు అన్న లాంటి వాళ్ళని ఇలా ఏంటి మీరు మా జాతి కోసం పనిచేస్తారు, వర్గాల కోసం పనిచేస్తారు, మీకు పేరు కూడా వస్తుందని చెప్పి మనం డిమాండ్ చేయాలి. అలాంటి వాళ్ళు మనము పేపర్లో ప్రెస్ మీట్ పెట్టి చేయాలి. ఎవరెవరి కోసం నాయకుల కోసం మనం ప్రెస్ మీట్ పెడుతూ ఉంటాం. ఈ పార్టీ ఆ పార్టీ, ఏ పార్టీ మనది కాదు, మనకు వాడుకుంటారు తప్ప. ఇలా నేను ఒకటే చెప్తా, నాకు కూడా చాలా పార్టీలు చెప్పారు నీకు రాష్ట్రంలో ఎస్టీసీఎల్ ఇస్తాము, ఇది ఇస్తాము. నేను ఒకటే చెప్పిన, ఎస్టీసీఎల్ కాబట్టి నేను ప్రెసిడెంట్ అని చెప్పిన, ప్రెసిడెంట్ చేయండి, నేను వస్తాను మీ పార్టీలకు, అప్పటిదాకా రాని చెప్పినాను. నాకు ప్రెసిడెంట్ కావాలి. ఏదంటే అది వడ్డించే దగ్గర మనం పోవాలి, చేతులు చాచే దగ్గర కాదు. నేను ఒకటే అంట, ఆడదాకా వెళ్ళాలి. నేను కూడా ఏమంటే మా మామూలు జిల్లాలో ఎక్కడ ఉన్నా కానీ ఎన్నోటువంటి సినిమాలు కూడా మంత్రి కూడా అలాంటి ఉన్నప్పుడు ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ వాళ్ళతో ఫోటో కూడా దిగాను. నేను ఫోటో నా లోకల్ ఎమ్మెల్యే కూడా నేను ఒక ఫోన్ కొడితే ఎవరితో సీఎం తోటి రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్న ఫోన్ కూడా వాళ్ళతో ఒక ఫోటో పెట్టి నా ఫేస్బుక్లో ఎక్కడ కూడా పెట్టుకోను నేను. ఎందుకంటే లేదు, అదే రాంబాబు అన్న లాంటి వాళ్ళు కానీ నా జాతిలో ఉన్నటువంటి నాయకులు ఎవరు ఉంటే వాళ్ళకి పెట్టుకుంటాను నేను. ఎందుకంటే నా వాడు రేపు ఏమైనా జరిగినప్పుడు వాళ్ళు వస్తారు తప్ప ఎవరు రాడు, మనం వాడుకుంటారు తప్ప మన జాతి కోసం. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఇలా కరెక్టే చూస్తున్నారు మీరు. గత ఒక 3-4 సంవత్సరాల కింద ఎస్ఎస్సి చట్టాన్ని తీసేయాలి, ఎత్తేయాలని చూసింది గవర్నమెంట్. కానీ అందరూ ఉన్నటువంటి మన ఎస్ఎస్టీ వాళ్ళు యువత ఉద్యమాలు చేస్తే ఎన్నిక తగ్గిరు. రేపు రిజర్వేషన్ తీసేస్తారు, ఆ రాజ్యాంగం తీసేస్తారు, దాంట్లో ఏం డోకా లేదు, కంపల్సరీ వెళ్తాయి. ఏ పార్టీ అధికారంలో వెళ్ళినా వచ్చినా వెళ్ళిపోతాయి. ఇలా మీరు తీసుకున్నారు. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం అందరూ అన్న చెప్పినట్టు అందరు సంఘాలని బయటకు పెట్టి పక్కన పెట్టి అందరూ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అయ్యి ఇప్పటి నుంచి 5 సంవత్సరాలు మనం పనిచేస్తే 5 సంవత్సరాల తర్వాత మనం ప్రతి తండకి వెళ్తే రాబోయే రోజులు రాజు ఎవరైతే అంటే ఈ గిరిజన నాయకుడే రాజు అవుతాడు. అది మనం తెలుసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 70 నియోజకవర్గంలో ఎవరు ఓడాలి, ఎవరు గెలిచాలి, ఓటు కలిగిన ఏకైక జాతి లంబాడ జాతి, ఒకటి ముస్లిం జాతి, రెండే ఉన్నాయి. ఏ జాతులు ఎవరు లేవు.
అంటే అసలు మా బోరు పోలే అంటే మన లంబడ భాష మాట్లాడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, ముస్లిం భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. శ్రీకృష్ణ కమిటీ 8వ చాప్టర్ మీరు కొట్ట చూడండి ఎట్లకెళ్ళి వెళ్తుంది, ఎవరు ఉన్నారు. ఈ ఏ రాష్ట్రం వచ్చినా ప్రతిపక్షం కూడా జాతులు ఏమంటే ఒకటి ముస్లిం ఒకటి లంబాడా అని రాసిపోయారు, వాళ్ళు క్లియర్ కట్ రాసిపోయారు. అంటే అంత జనాభా కలిగిన జాతి మనం ఒకరి చేతి కింద పనిచేస్తున్నాం. మేము గవర్నమెంట్ అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పాము, అనేక మంది ఎమ్మెల్యే నేను ఫోన్ చేసి డైరెక్ట్ తిడతలేను, నా నైజం చిన్నప్పటి నుంచి అది ప్రశ్నించాడు. అరే నాయక్ మీరు బయట ఏమైనా లోలి చేస్తేనే వాడు మమ్మల్ని దగ్గర రానిస్తాడు, లేక దగ్గర రాని అని చెప్పేవాళ్ళు. మేము ఏం చేయలేము, మీరు బయట లోలి చేస్తేనే మమ్మల్ని పిలుస్తాడు, ఇన్వైస్తాడు, ఇయ్యాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అంతే. ఎందుకంటే మనం చెప్తున్నాము అసలు ఏ పార్టీలు మనం భయపెట్టుకోవాలంటే మన ఉద్యమాలతోటి మన ఐక్యంగా ఉంటేనే తప్ప ఎవరు లేదు. కాబట్టి అన్న కూడా చెప్తాం మేము, అన్న ఇప్పుడు LSPS కానీ మేము కానీ మీరు కానీ ఒక దగ్గర కమిట్మెంట్ అయ్యి మనం ఉద్యమాలు వేయాలి. ఎవరైతే ఏరే సంఘాలు అయితే నమ్మకం లేదు ఇవాళ, అసలు ఎవరెవరో ఎక్కడ వెళ్తున్నారు, వాళ్ళు ఏంటంటే పదవుల కోసం పనిచేస్తున్నారు తప్ప వారు జాతి కోసం ఎవరు పనిచేస్తారని మేము గమనిస్తున్నాము. కాబట్టి మనం కూడా వెళ్ళి ఇప్పటి నుంచైనా ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ తండ్రులకి చేసి వచ్చే భవిష్యత్తు వచ్చే కాలం కూడా మనదే. కాబట్టి అంత జనమ కలిగిన మనం కాబట్టి మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. కాదు దాని అంటే రౌడీ గుండాల కిందకి వస్తుంది. నేను జాతి కోసం పనిచేస్తా ఉన్నా. విషయం ఏంటంటే ఈరోజు గతంలో ఏ రోజైతే నేను సంఘంలో పనిచేసి ఇంతవరకు వచ్చానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లంబాడి జాతిలో దగ్గర 200 సంఘాలు ఉన్నాయి. ఈ 200 సంఘాలు మీ స్వార్థం కోసము, మీ స్వలాభం కోసము, మీ రాజకీయం కోసము, మీ తెల్లబట్టల కోసము, మీ నల్ల ప్యాంట్ల కోసము పనిచేస్తూ ఉన్నాయి. ఎవరి కోసం పనిచేస్తా లేరు, ఇది క్లియర్. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ రాములు నాయక్, రవీందర్ నాయక్ శంకర్రావు మీటింగ్ పెడితే వాళ్ళు నడుపుతూ ఉన్నారు. అప్పుడు గవర్నమెంట్ అధికారంగా ₹1 ప్రకటిస్తే ఏ ఒక్క నాయకుడు పోయి జిల్లాల వారీగా ₹1 ఎక్కడ పోతుందని చెప్పేసి ఏ సంఘ నాయకుడు అక్కడ అడగరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ₹2 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఏ సంఘ నాయకుడు పోతలేరు. అంటే రాములు నాయకు అటు రవీందర్ నాయక్ వీళ్ళిద్దరిదే బంజారా జాతి నాకు అనిపిస్తుంది. మరి ఇక్కడ ఇంత మాట్లాడుతున్నారు, అక్కడ ఇంత మాట్లాడుతున్నారు. ఏ రోజు ఒక్క నాయకుడు ఎందుకు మీరు ప్రశ్నించారు? అక్కడ ఏటా ₹2 కోట్ల ఎక్కడ పోతుంది, ఎవరి చేతిలో పోతుంది? ఈ ₹2 కోట్ల వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఒకటి ఉద్యమం అందరు చేస్తున్నారు అన్న, ఉద్యమం అందరు చేస్తున్నారు, అందరు పోతా ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే బాధ, ₹2 కోట్ల వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఆ బడ్జెట్ ఎక్కడ పోతుంది? సేవలాల్ మహారాజు బంజారా జాతికి ఒక నిదర్శనం. అనంతపూర్ జిల్లా గుత్తి మండలంలో భీమానాయక్ రుక్మిణిబాయి జన్మించారు 1739 జనవరి 15 ఫిబ్రవరి 15. అప్పుడు జన్మించిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరూ మన సేవలాల్ మహారాజు వారసులము, నేను ఆయన వారసులం ఈయన వారసులం అంటున్నారు. కానీ ఏ ఒక్కరూ నిజాయితీకి ఎవరు పనిచేస్తలేరన్నా. ఈరోజు మీరు తీసుకోండి, గిరిజన విద్యా సంఘము, నంగార అభేరి లంబాడుల పోరాట సమితి ఏ రకంగా ప్రోగ్రామ్ చేస్తున్నారో అన్ని సంఘాలు తెలుసు. కానీ మేము ఇంట్లోనే ఉంటాం, ఆల్రెడీ ఫేస్బుక్ వాట్సాప్ రాజకీయాలు చేస్తున్నాం. నేను ఇది చేసిన, నేను అది బీకినా, ఇది బీకినాను. ఎవరేం పీకడం లేదే. మరి ఎవరు దీనికి ఫలితం? సోషల్ మీడియా ఉంది, మనకు టీవీ ఛానల్ లేవు, మనకు యూట్యూబ్ ఛానల్ లేవు, మీడియా ఉంది. మీ మీడియా ప్రకారంగా పని చేయండి. మీరు ఇష్టం వచ్చినట్టు మీరే చేస్తారు, మీరు ఇష్టం వచ్చి మీరే హామీలు ఇస్తారు, మీరు ఇష్టం వచ్చిన మీరే ప్రకటిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో తండా కమిటీ, గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీకి సంప్రదించాలి. ఏ ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, మనం ఎట్లా ముందుకు వెళ్దాం. ఈరోజు ఒక 50 మంది ఉన్నాం, మన అందరం అనుకుంటే 5,000 మంది వస్తారు. అప్పుడు ఒక ప్రోగ్రాము గవర్నమెంట్ భయపడుతుంది. తలొక ఆర్గనైజేషన్ పెట్టుకోవడం, తలొక పని అంటే చేయండి, నేను కాదంటలేను, అందరూ చేయాలి, అందరు భాగస్వామ్యం కావాలి. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, సిస్టమేటిక్ చేయాలి. ఇది నాకు తెలిసిన విషయం. ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్లో ఈ ఆఫీసులు ఇక్కడ పెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మారుమూల జిల్లాల నుంచి, అడవి ప్రాంతం నుంచి బస్సు MGBS ఇక్కడ దిగేటప్పుడు వాళ్ళకి ఇక్కడ వసతి లేదు. కాబట్టి ఈరోజు పెట్టుకోవడం చాలా సంతోషం. రోహిత్ అన్న గారికి, మా వెంకటన్న గారికి ఈ విషయంలో చాలా వాళ్ళకు నేను హృదయపూర్వకంగా నమస్కారం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. మంచి అయినా చెడైనా వాళ్ళే కట్టుకోవాలి రూమ్ రెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదోళ్ళు, మరి వాళ్ళు ఏ రకంగా ధైర్యం చేసి నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ ధైర్యం ఒప్పుకుంటా. సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని మరి ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వెంకట్ గారు, అలాగే GVS
లంబాడి హక్కుల పోరాట సమితి టీము వాళ్ళ యొక్క మిత్ర బృందంతో నడిబొడ్డున మరి ఆఫీసు రాష్ట్ర కార్యాలయం ఓపెన్ చేయడం ముందుగా వాళ్ళందరికీ ఆ బృందాన్ని మొత్తానికి సేవలాల్ సేన తరఫున రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సేవలాల్ మహారాజ్ జయంతి గురించి కానీ సేవలాల్ మహారాజ్ గురించి కానీ మనం ఎంత చెప్పినా తక్కువే. అది గంటలు చెప్పినా రోజులు చెప్పినా తక్కువే. కాబట్టి ఈనాటి సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ముఖ్య నాయకులు వెంకట్ గారు కావచ్చు, తర్వాత లోకేష్ అన్న గారు కావచ్చు, డాన్ సీను గారు కావచ్చు, రోహిత్ గారు కావచ్చు, సరోజక్క కావచ్చు, తర్వాత సుధీర్ బాబు కావచ్చు, శంకరన్న, వీళ్ళందరూ మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. మరి ఇలాంటి సందర్భంలో మాట్లాడుతున్నాం అనే అంశాన్ని కూడా రేపటి రోజున భావ్య ప్రపంచానికి తెలియపరిచే మా మిత్రులు శ్రీనివాస్ నాయక్ కావచ్చు, తమ్ముడు రవి కావచ్చు, తమ్ముడు పేరేంటో తెలియదు కానీ, సో మీ అందరికీ కూడా సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి కావచ్చు, ఇవన్నిటికీ మరి జయంతి అంటే ఈ రోజు నుంచి మరి అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి బహుశా ప్రభుత్వము ఒక ఏదో క్యాజువల్ లీవ్ అని ప్రకటించింది ఫిబ్రవరి 15న. ఆ ఒక్కరోజు జరుపుకుంటారేమో. కానీ నేను వెంకట గారికి ఒక విషయం కూడా సూచన చేయదలుచుకున్నా. మిత్రమా, ప్రభుత్వం అయితే ఒకటి ప్రకటించింది, కానీ అది కేవలం క్యాజువల్ లీవ్ మాత్రమే. మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళాంటి ఉద్యమకారులు మళ్ళా దాన్ని మాకు ప్రభుత్వము మరి గవర్నమెంట్ హాలిడే ప్రకటించమంటేనే మళ్ళీ వాడు చేస్తారు, లేకపోతే చేయడు. ఇది కాదు మనకు కావాల్సింది, శాశ్వత పరిష్కారం కావాలి. 365 రోజు క్యాలెండర్లో సేవలాల్ మహారాజ్ ఫిబ్రవరి 15వ తారీఖు లీవ్ ఉంది అనే అంశాన్ని అందులో క్రోడీకరించాలి, దూషించాలి. అప్పటి వరకు మన పోరాటం ఆగదనే అంశాన్ని కూడా ఒకసారి తెలియపరుస్తూ మీ అందరికీ ఈరోజు మరి ఇంత చక్కటి అవకాశము, చక్కటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. కాబట్టి మనము చాలా అంటే చాలా హక్కులను పోట్లాడాలి, హక్కులను సాధించాలి. మన హక్కులు కోట్లాడడం ఒకటి, ఆధ్యాత్మిక గురువులుగా మరి చల్లా చెదరైపడి ఉన్నటువంటి గుడాలు ఉన్నటువంటి కార్యక్రమాలను కూడా ఒక తాటి మీద తీసుకురావడము, హక్కుల గురించి కొట్లాడడం ఒక తాటి మీద తీసుకురావడము, జన చైతన్యం చేసి రాజకీయాల్ని అటు ఓటు చైతన్యపరిచే అంశాన్ని కూడా ఎన్ని టాస్కులు మన ముందు ఉన్నాయి. నిజంగా మనం అదృష్టవంతులం. జాతి కోసం, జాతి జాగృతి కోసం, జాతి గురించి మనం మాట్లాడే అవకాశము అది మనకే వచ్చింది. కాబట్టి నిజంగా మనము అదృష్టంగా భావించుకుంటూ గత నాయకులు ఏం చేశారు ఏందనేది, అక్కడ జరిగినటువంటి తప్పిదాలను మనము చేయకుండా, అక్కడ జరిగినటువంటి ఒప్పులు ఏదైతే వాళ్ళు చేసినటువంటి అంశాన్ని అవి పక్కదారి పట్టకుండా చాలా స్పష్టంగా, చాలా ఓపికతోటి, ఒక కమిట్మెంట్ తోటి మనము మన జాతిని, జాతి జాగృతిని, మన భవిష్యత్తుని మనం కాపాడుకోవాలనే అంశము మన భుజ సంఘాల మీద మనం పెట్టుకున్నాం. కాబట్టి ఈ యొక్క కుల సంఘాలుగా కావచ్చు, ప్రజా సంఘాలుగా కావచ్చు, మనము జనజీవనంలో మరి కలిసి ఆ రోజు మరి చెప్పాలో చెప్పకూడదో ఈ యొక్క సందర్భంలో కానీ మరి తుపాకులు పట్టుకొని ఆ రోజు ఏదైతే అడవులలో తిరిగినటువంటి మరి ఎర్ర జెండా కట్టుకొని ఉన్నటువంటి మరి కామ్రేడ్లు ఎప్పుడైతే మరి ఆ రోజు అడవులలో ఉన్నారో ఆ దృష్టిలోనే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసము, ప్రజల చెంతకు చేరి మన యొక్క హక్కులను గురించి ప్రభుత్వాల మీద పోట్లాడి తీసుకొచ్చే బాధ్యత ఆ రోజు అక్కడైతే ఈ రోజు ఈ యొక్క జీవిత చరిత్రలో మనందరి ముందు ఉందాం అనే అంశాన్ని కూడా మీ అందరికీ తెలియపరుచుకుంటూ, మనము ఎన్ని సంఘాలు, ఒక సంఘం కాదు, నన్ను అడిగితే ఇంకా 100 సంఘాలు వచ్చినా, 100 సంఘం వచ్చిందంటే మనందరం చైతన్యమైనట్టు. 100 సంఘం రాలేదు అంటే మనం ఇంకా చైతన్యం కావాల్సిన బాధ్యత అది మన మీద ఉన్నట్టు. అందరినీ ఏకతాటికి తీసుకొద్దాం. అందరినీ అటు అక్క చెల్లెలను, ఒక లేడీస్లు కూడా రావాలి మన దాంట్లో. అక్క ఒకరే వచ్చిర్రు, అలాంటి సందర్భం కూడా మనకు రావాలి. ప్రతి ఒక్కడు ఒక వీరచైతన్యంలాగా, ఒక ఠానులాగా, ఏదైతే మన జాటో ఠానులాగా మరి విరోచితంగా మరి పోట్లాడి వచ్చేటోడు, మన హక్కుల గురించి పోట్లాడే నాయకుడు కావాలి. ప్రతి తండాలో, ప్రతి గూడాలో, ప్రతి మండల్లో, ప్రతి రాజకీయ ఏదైతే జిల్లాల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్రానికి ఇంతమంది నాయకులు ఉంటే అది మన జాతికే మేలు, ఇంకోటి కాదు. ఎందుకంటే ఈరోజు కులాలుగా, కుల సంఘాలుగా, ప్రజా సంఘాలుగా పనిచేస్తున్నాం. కానీ పార్టీలు అన్న చెప్పినట్టు మరి పార్టీలు కూడా మనది కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఈ ఇల్లు మనది, ఒక విషయం మనం రెంట్కి వచ్చిన ఇంట్లో, రేపు ఈ ఓనర్కి కోపం వచ్చినా మనమే బయటికి పోవాలి, మనం కోపం వచ్చినా మనమే బయటికి పోవాలి. సేమ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, మనకు పార్టీలు లేనంత వరకు మన పార్టీ పరిస్థితులు కూడా అంతే అవుతుంది. వాడి కోపం వచ్చినా మనమే బయటికి పోవాలి, మనం కోపం వచ్చినా మనమే బయటికి పోవాలి. కాబట్టి ఈ పరిస్థితులు ఇక్కడ
మరి వాళ్ళు కావాలని ఇంకో విషయాన్ని కూడా మీకు దయచేసి చెప్పదలిచాను. ఎందుకంటే గత 100 సంవత్సరాలుగా 50 సంవత్సరాల నుంచి పైబడిన ఉన్నటువంటి ఇక్కడ ఉన్న అగ్రకులాలు సరే చెప్పుకోవడానికి మరి ఏదేమైనప్పటికీ అగ్రకులాల వ్యవస్థ ఏదైతే ఉందో అప్పుడు చదువుకున్నారు, వాళ్ళకు అప్పుడు తల్లిదండ్రులు చదువుకున్నారు, వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు, అంతా తెలివిగలటువంటి మరి సంఘాలు కులాలు ఉన్నాయి. వాటిని మనం ఢీ కొడుతున్నామంటే నిజంగా చాలా అది సేవలాల్ మహారాజ్ గారు తర్వాత అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఇద్దరు మనకు 2 కళ్ళు లాంటోళ్ళు. సేవలాల్ మహారాజ్ ఒక కన్ను, మరి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక కన్ను. రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు అయితే మన జాతిని ఈ దారిన బోర నాయన అని చెప్పేసి మన జాతిని సంఘటించేసి తండాలను ఏర్పరిచి మన జాతిని జాగృతం చేయాలనే ఒక మన ప్రత్యేకత, మన సిద్ధాంతాలు, మన భాష, మన వేషము, మన ధారణ, మన పండగలు, మన పప్పులు ఇవన్నిటినీ ఒక రకంగా క్రోడీకరించి మరి ఆ అంశాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఇద్దరు మహనీయుల మధ్యలో మనం అందరం ఉన్నాం కాబట్టి మనం ఆ మహనీయులు ఇద్దరిని ఎప్పటికప్పుడు స్మరిస్తూ మరి వాళ్ళు చేసినటువంటి ఏదైతే జాగృతం ఉందో దాన్ని ముందుకు తీసుకుంటూ ఇలాంటి ఆఫీసులు కాదు మనం ఇంకా పెద్ద పెద్ద ఆఫీసులకు అక్కడ దాకా మనము అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ముందుగా మీ అందరికీ, మీ టీం అందరికీ ఎక్కడ ఏం చేసినా ఒక ప్రోగ్రాం జరిగిన వెంకట అక్కడ ఉంటాడు. నిజంగా సేవలాల్ సేన తరపున వారికి, వారి బృందానికి మేము మరి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ తప్పకుండా ఇదే కూడా కాదు, ఇది మనం ఇలాంటి ఆఫీసులు మన సొంత ఆఫీసులు పెట్టే స్థాయికి మనం ఎదగాలి. ఎందుకంటే రాజకీయంగా కాదు, కులాల సంఘాలే కాదు, రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా మన వాళ్ళని పంపించాలి. అక్కడ ఫలాల్ని కూడా మన వాళ్ళని కిందకి స్థాయిలో తీసుకొచ్చేటట్టు మనము ఏనాడైతే మనము చైతన్యం అవుతామో అప్పుడు మాత్రమే మన జాతి చైతన్యం అవుతుంది, అప్పుడు మాత్రమే మన ఓటు చైతన్యం అవుతాం, అప్పుడైతేనే మనం రాజకీయంగా చైతన్యం అవుతాం. సరే ఇప్పటి వరకు కొన్ని సరే మంచి చెడో చేసుకుంటూ వస్తున్నాం. అలాంటి దాంట్లోనే ఒక రిజర్వేషన్ అందరూ అంటే అందరూ కలిసి గట్టిగా కొట్లాడితేనే సేవలాల్ మహారాజ్ జయంతిని మనం తీసుకొచ్చగలిగినాం, అలాగే రిజర్వేషన్ తీసుకోగలిగినాం, తండా గ్రామ పంచాయతీలు తీసుకోగలిగినాం, అలాగే చూసుకుంటే 4 లక్షల ఎకరాల పోడు భూమి సమస్యల్ని కూడా పరిష్కరించుకోగలిగినాం. కానీ ఇవి 4 కాదు, ముఖ్యంగా చాలా ఉన్నాయి. ఇంకా రేపటి రోజున భవిష్యత్తులో కొట్లాడే అంశం మీద ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని వాటి మీద మనము విరోచితమైనటువంటి పోరాటం చేస్తూనే ఉండాలి. ఉద్యమకారులకు నేను ఒకటే దయచేసి మిమ్మల్ందరికీ నమస్కరించి కూడా ఒక చెప్తున్నా, మనంగా మనకు ఎవరు ఉద్యోగాలు ఇచ్చినది కాదు, మనకు జీతాలు ఇచ్చేటోళ్ళు కాదు, ఎవరు ఏమి ఇస్తలేరు. కానీ మనము మన జాతి కోసము కష్టపడి పని చేసేంత అదృష్టం మనకు వచ్చిందంటే భగవంతుడు, దానికంటే పెద్దగా అయితే ఏం లేదనే అంశాన్ని కూడా ఒకసారి మీ ముందుకు ఈ విషయాన్ని కూడా తెలియపరచుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని, ఇంత చక్కటి ప్రోగ్రామ్ని చేసినటువంటి వెంకట గారికి, వాళ్ళ మరి బృందానికి, జీవీఎస్ నాయకత్వాన్ని మొత్తానికి కూడా నేను సేవలాల్ సేన తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ జై సేవలాల్, జై భీమ్. థ్యాంక్ యూ. అండ్ ఇంకో విషయం ఏంటంటే సేవలాల్ సేన యొక్క రాష్ట్ర కార్యాలయం 3వ తారీఖు ఆదివారం నాడు మరి దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతంలో హుడా కాంప్లెక్స్లో ప్రారంభోత్సవం ఉంది. దయచేసి ఇదే ఆహ్వానంగా మరి మన్నించి మీరందరూ రావాలి, మీరు అక్కడ ఉన్నటువంటి టీం అందరూ రావాలని చెప్పేసి మరొకసారి మీ అందరికి కోరుకుంటున్నాను. ఆ యొక్క ప్రోగ్రామ్ని ఎందుకంటే కలిసికట్టుగా పనిచేద్దాం, మనం చేసేది లేదు. ఇప్పుడు आपण कुणी ले जा रहे करे रहे पेट काकोलती जातर कारण पेट काकोलती तप दुसरा అయితే కాయించనే అంటే బీహార్ వాతే చాలా మన ఈలాగి కాబట్టి వాస్తవం కోజోకొండ చాలా విషయాలు వాస్తవం. కాబట్టి आपण वन बाय वन ముందుకు లేదని చావతో आपण जाते ना जगाड़े वासु एक मंచి అవకాశం వచ్చే अजय कहेगा तो ये जातर के लिए आयते संघटित कजो एमआईएम पार्टी को सजो जात सदा यूनिटी ताने जातर पार्टी सदा ये घालो तो अजी संतोषम के ताने कोरतो हुयो ये అవకాశం दिए तमें सीने सदा नामिना में धन्यवाद करूँ. जय सेवालाल, जय जय. ये हैदराबाद डेवलप कोंजना 2007 में गिरिजन विद्यार्थी में एंटर हो वो काले में मां रियल गा केरोचु कृषि उद्यमम करनो तो आज तो बंडलू कार्लू एगिस्पन बंडलू कार्लू भी रखोनी पेरे नी धोलगल्ला भी मल तकोनी एलबी नगर चौरसा भी डेवलप होकोनी वो काले में फरताने कनुमरुग एलएसपीएस जीवन देने आज हम कति केले रे कोन एलएसपीएस देख बेल्ला नायक भी आज उद्यम छोड़ देने 12 वर्ष के तमें मालूम चको मालूम చేయకు ఇవాళ మేము బాధపడతా ఉన్నాం. ఏదైనా ఉరకాలంటే ఉరకగలుగుతాం, కానీ ఉరకాలంటే ఇంధనం ఉండాలి. ఈ ఒక్క ప్రోగ్రాం చేయాలంటే ఎంత కష్టపడాలో మాకు తెలుసు. 10 మందిని కూడబెట్టాలంటే ఉన్న నాయకులేమో పార్టీలకు అమ్ముడుపోయి ఇవాళ జాతిని మర్చిపోయారు. వీళ్ళ విద్యార్థి సంఘ నాయకులుగా జాతిలో పుట్టినము ఏదో ఒక చెయ్యాలని చెప్పేసి తపన ఉంది. కానీ ఇవాళ వచ్చే నాయకులు తక్కువంచన చేసి మాట్లాడడం
ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇవాళ ఎవరో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి డబ్బులు ఇచ్చినండి, ఎవరు డబ్బులు ఇవ్వలే. డబ్బులు ఇస్తే ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తాం మేము? మంచి మంచి కార్లు తీసుకొని ఎక్కడో ఎంజాయ్ చేస్తాం విలాస జీవితాన్ని. అది కాదు, ఏదైతే సేవలాల్ మహారాజ్ కళలు కన్నాడో ఆ కళలను నిజం చేయాలి, సాకారం చేయాలని చెప్పి కాన్సెప్ట్. రాబోయే రోజుల్లో ఏదైతే గతంలో ఎట్లయితే కొట్లాడినామో రాబోయే రోజుల్లో అదే విధంగా కొట్లాడతాం. 200 సంఘాలు కాదు, 1000 సంఘాలు ఉండాలి. ఉండదా సంఘాలు? ఉండాలని చెప్తున్నాం. ఇవాళ పనిచేసేటానికి పేరుంటుంది, పనిచేసేటువంటి పేరుండదు. ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం కావచ్చు, సేవలాల్ సేన కావచ్చు, హరీష్ అన్న కేటీఆర్ పిలిచిరు, మేము పోలే వాళ్ళ దగ్గరికి, మీరు తెలుసుకోవచ్చు. అందుకనే ఏదైతే సేవలాల్ మహారాజ్ చెప్పిండో గోల్కొండ పర్ కిలా పర్ హమార్ జెండా చడత్కనుకో, దానికోసమే పనిచేస్తాం. భారతదేశంలో ఉన్న బంజారా బిడ్డల కోసం పనిచేస్తాం. రాబోయే రోజుల్లో 16 కోట్ల మంది బంజారా బిడ్డలను ఏకం చేస్తాం. రిజర్వేషన్ కోసం ఏదైతే పాదయాత్ర చేసినామో అవసరం అనుకుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కూడా పాదయాత్ర చేస్తాం. ఇవాళ 16 కోట్ల మంది బంజారా బిడ్డలు ఉన్నారు. ఇవాళ ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ బ్రాహ్మణులు 4% అయితే 10% ఉన్న బంజారా బిడ్డలు వాళ్ళకు దశ దిశ చూపించే నాయకులు లేడు. ఇవాళ 1000 కోట్ల ఉన్న నాయకులు ఉన్నారు, కానీ సమాజం కోసం టైం ఇస్తలేరు. మేము బాధపడతా ఉన్నాం ఇవాళ. అందుకనే రాబోయే రోజుల్లో ఏదైతే బంజారా బిడ్డలు మాట్లాడే గోరుబోలిని రాజ్యాంగంలో చేర్చాలని ఉద్యమం చేస్తాం. ఇవాళ ఈ రాష్ట్రంలో బంజారా బిడ్డలు, లంబాడి బిడ్డలు ఎస్టీలో ఉంటే కర్ణాటకలో ఎస్సీలో ఉన్నారు, మహారాష్ట్రలో అయితే ఘోరం, ఇంకా ఎస్సీలో ఉన్నారు, బీసీలో ఉన్నారు, విజేఎంటీ అని ఉన్నారు, డిఎన్టీ అని ఉండరు. విజే అంటే విముక్త జనజాతి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే आपण रोड पर देखा था कोलियाकुटा देख हनु सापन जाति महाराष्ट्र में డిఎన్టీ కచ్చే డీనోటిఫైడ్ ట్రైబ్ అంటే ఇంకా గుర్తించలేదు, వాళ్ళు మనుషులకు గుర్తించలేదు. ఇవాళ ఇది చెప్పే మాటలను ఇవాళ TV9 TV5 చూస్తే మేము కూడా రేవంత్ రెడ్డి కన్నా పెద్ద లీడర్ అవుతాం. ఇదే రవి నాయక్, ఇదే మన అన్న సీనన్న. నాకు తెలిసినంతవరకు సీనన్న 12 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నారు మన ఉద్యమాన్ని తీసుకెళ్తున్నారు సమాజంలో. ఆయనకి మనం లక్షలు ఇస్తలేం, ఖర్చులు కూడా ఇయ్యం. 12 సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఆ బాధ. ఒక్కొక్కసారి ఫోన్ చేసి బాధపడతాడు అన్న, కానీ ఏం చేస్తాం, మా దగ్గర ఉంటే ఇష్టంగా డబ్బులు లేవు కదా. అందుకనే వచ్చే నాయకులారా, మీకు ఇష్టం ఉంటేనే సంఘాల పని చేయండి. మీ లేనప్పుడు మేము ఉద్యమాలు చేసినాం, రాబోయే రోజుల్లో కూడా చేస్తాం. మొన్న ఎందుకు మద్దతు ఇచ్చినామంటే ఇన్ని రోజులుగా కొట్లాడుతూ ఉన్నాము. ఏదో ఒక పార్టీగా మద్దతు ఇస్తేనే మనకి ఏదైనా గ్రావిటీ ఉంటుంది, పేరుంటుందని మద్దతు ఇచ్చినాం. ఇవాళ మనకు అదే బంజారా మన తాత ముత్తలు పార్టీ పెట్టుంటే ఆ పార్టీకి పనిచేసేటోళ్ళం కాదా లేదా? అందుకనే దయచేసి నేను ఏదైనా మీకు చెప్పినా లేకుంటే అన్న వాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడినా మీరు అన్యతగా భావించకుండా మీరు ఉద్యమం చేయండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు మీ ప్రాంతంలో జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు అవుతారు. ఖచ్చితంగా లంబాడి బిడ్డలు అయితే రాబోయే రోజులు పాలకులు అవుతారని చెప్పేసి నేను ఆశిస్తూ ఇప్పుడే సుధీర్ మాతకరిస్తూ